ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉండగా అటువైపు నుంచి తీవ్రవాద సంస్థల ద్వారా హిజ్బుల్లా చేత, హౌతీ చేత, హమాస్ చేత దాడులు చేయించడం ద్వారా ముప్పేట దాడి చేద్దామని ఇరాన్ ప్రయత్నిస్తే దానికి ఇజ్రాయెల్ సమాధానం చెప్పింది. అక్కడతో ఆగిపోలేదు యుద్ధం. ఏదైతే హమాస్ చెరలో ఉన్నటువంటి పాలస్తీనా లోపలికి ప్రవేశించినటువంటి ఇజ్రాయెల్ అక్కడ రివర్స్ అటాక్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఇంకొక అడుగు మారింది, ఇంకొక కథ మారింది. ఏంటయ్యా అంటే యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అది ఆపేస్తుంది అనుకున్నారు, సైన్యం కూడా వెనక్కి వచ్చేసారు కాబట్టి. కానీ రఫా మీద భారీగా దాడులు చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగింది. ఆదివారం దక్షిణ గాజా నగరమైన రఫాలో శరణార్థి శిబిరాల మీద ఇజ్రాయెల్ జరిపిన వేరువేరు వైమానిక దాడుల్లో మొత్తంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. కువైట్ ఆసుపత్రి దగ్గర జరిగిన దాడిలో భార్యాభర్తలు, వారి 3 ఏళ్ల చిన్నారి చనిపోయారు. మరో దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది రఫాలోనే తలదాచుకుంటున్నారు. అయినా వారిపైన ఇజ్రాయెల్ ప్రతిరోజు వైమానిక దాడులు చేస్తూ తన ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇజ్రాయెల్ ఆక్రమణలోని వెస్ట్ బ్యాంక్లోని హెబ్రోన్ పట్టణ చెక్పోస్ట్ మీద ఆదివారం ఉదయం కత్తి, గన్తో దాడి చేసిన 2 పాలస్తీనియన్లను హతమార్చామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ పాలస్తీనియన్లకు సాయం కోసం ఉద్దేశించిన $26 బిలియన్ ప్యాకేజీని అమెరికా దిగువ సభ తన ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ కిందే పాలస్తీనియన్లకు $9 బిలియన్ మానవతా సాయం అందించబోతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ పోర్లో ఇప్పటిదాకా 34,000కు పైగా పాలస్తీనియన్లు చచ్చిపోయారు. 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఎకనైనా చరమగీతం పాడాలంటూ ఓ పక్కన ఉపన్యాసాలు ఇస్తూ ఉండగానే గొడవ నడుస్తోంది.